చిన్నారి సానియాను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశించింది. సానియాకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలన్న పిటిషన్పై నిర్ణయం రేపటికి వాయిదా వేసింది. రూపేష్ పోలీస్ కస్టడీపైన నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది రాజేంద్రనగర్ కోర్టు. విచారణ సందర్భంగా కాంగో ఎంబసీ అధికారులు, సింధియా బంధువులు కోర్టుకు హాజరయ్యారు. సింధియాను ఆమె భర్త రూపేష్ ఇటీవల దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. తల్లి మరణించడం, తండ్రి జైలు పాలవడంతో సానియా ఒంటరిదైపోయింది. చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. సానియా అప్పగింత వ్యవహారం ఇంకా ఎటు తేలలేదు. సందిగ్ధత మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజేంద్రనగర్ కోర్టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని ఆదేశించింది. మరి ఈ అంశానికి సంబంధించి సిసిఎస్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డితో మాట్లాడదాం. ఇవాళ కోర్టు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది? కోర్టు ఆ అమ్మాయి సానియా కేరళ కస్టడీ గురించి దృష్టిలో పెట్టుకొని సిడబ్ల్యూసీకి ఈ ఇష్యూను రెఫర్ చేయడం జరిగింది. సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారో ఆ ప్రకారం మేము ఫాలో అంటే ఒకవేళ ఈ కేసుకు సంబంధించి కాకుండా సిడబ్ల్యూసీ పరిధిలో ఉంటే అమ్మాయి బాగోగులంతా వాళ్లే చూసే అవకాశం ఉంటుందా? దాని గురించి నేను చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఏజెన్సీ గురించి, కాన్స్టిట్యూన్సీ ఏజెన్సీ గురించి ఇంకా మాట్లాడడం బాగోదు. ఓకే, ప్రస్తుతం హైదర్షా కోర్టులో కస్తూరిబా ట్రస్ట్ భవన్లో ఉంది. ఎప్పుడు అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? హైదర్షా కోర్టులో ఉన్నటువంటి కస్తూరిబా నేషనల్ ట్రస్ట్లోనే ప్రస్తుతం అమ్మాయిని ఉంచడం జరిగింది. సిడబ్ల్యూసీ వారు డిసిషన్ తీసుకున్న తర్వాత ఎక్కడ ప్రొడ్యూస్ చేయమంటే అమ్మాయిని వారి ముందు ప్రొడ్యూస్ చేస్తాం. మీరు 2 పిటిషన్లు వేశారు, ఒక డిఎన్ఏ పరీక్షకు సంబంధించి, మరొకటి కస్టడీకి సంబంధించి. రూపేష్ ఎంతవరకు వచ్చింది? కస్టడీ ఆఫ్ రూపేష్ ఆ ఆస్పెక్ట్లో మేము పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కస్టడీ గురించి, తర్వాత డిఎన్ఏ టెస్ట్ గురించి రేపు కోర్టు తుది ఉత్తర్వులు వెలువరించవచ్చు. డిఎన్ఏ దేనికి అడిగారు? చనిపోయిన సింథియా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ గురించి, డిఎన్ఏ గురించి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఓకే, మొత్తానికి సింథియా కూతురు సానియా వ్యవహారం, అప్పగింత వ్యవహారం ఇంకా తేలలేదు. సానియాను తమకు అప్పగించాలంటూ ఆమె నానమ్మ ఒక పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి లాయర్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కోర్టు వరకు వచ్చి వాళ్ళు అలా పాప మా సైడ్ కావాలని చెప్పేసి ఎంఎస్సీ వాళ్ళని పంపించారు, కానీ ఎంఎస్సీ వాళ్ళు కానీ పిటిషన్ కానీ ఏం ఫైల్ చేయలేదు. ఆ ఎంఎస్సీ వాళ్ళకి నోటీస్ ఇవ్వమని, మేము వేసిన పిటిషన్లో నోటీస్ ఇవ్వమని కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ నోటీస్ ఇవ్వడానికి వాళ్ళకి అందుబాటులో లేదు. వాళ్ళ ఢిల్లీలో ఎంఎస్సీ కంపెనీ ఉంది. ఢిల్లీకి వెళ్ళి మేము వాళ్ళను స్వీకరించి ఎంఎస్సీ కంపెనీ నుంచి వాళ్ళ దగ్గర మేము నోటీస్ తీసుకొని వాళ్ళు కౌంటర్ వేస్తారు. ఫర్దర్గా బోత్ సైడెడ్ కౌంటర్స్ ఉంటాయి. మాకు ఇవ్వాలని వాళ్ళు, మేము మాకు ఇవ్వాలని మేము. అదే బోత్ సైడ్ కౌంటర్స్ హియరింగ్ ఇని బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్న తర్వాత కోర్టు డిసైడ్ చేసింది వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలనేది. అప్పుడు దాకా సిడబ్ల్యూసీలో పాప ఉంటుంది, సేఫ్ కస్టడీలో పెడుతారు. ఇన్వెస్టిగేషన్ పర్పస్లో పాపను తీసుకొని వాళ్ళు వాడుకుంటారు. పాపను ఏ రకంగా కావాలనో తీసుకుంటారు. ఓకే, పాప బాధ్యతలు సిడబ్ల్యూసీ చూసుకుంటుందా, ఎలా ఉంటుంది? ఇప్పుడు పాప బాధ్యతలన్నీ కూడా సిడబ్ల్యూ వాళ్ళు చూసుకుంటారు. సిడబ్ల్యూ వాళ్ళు కేర్ కస్టడీలో జాగ్రత్తగా చూసుకుంటారు. ఇలా ఫర్దర్గా మేము ఇక్కడ అప్రూవ్ అయ్యి మేము మా సైడ్ నుంచి తీసుకుంటాము. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చినట్టున్నారు, కాంగో ఎంబసీ వాళ్ళు ఇప్పుడే రావడం జరిగింది. ఎంబసీ వాళ్ళు కూడా ఏం చెప్తారో, ఇప్పుడు వాళ్ళు ఏం పిటిషన్ ఫైల్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి పెండింగ్లో ఉంటుంది. ఓకే, సానియా మామ కూడా ఇక్కడికి చేరుకున్నారు, ఎంబసీ ప్రతినిధులు కూడా వచ్చారు. కాబట్టి మరి వాళ్ళు ఏం పిటిషన్ దాఖలు చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ సిడబ్ల్యూసీకి కోర్టు సానియాను అప్పగించింది. ఆ పాప బాధ్యతలు, చదువు, ఇతరత్ర విషయాలన్నీ కూడా సిడబ్ల్యూసీ చూసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరి కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత పాప మరి కాంగోలో ఉన్నటువంటి వాళ్ళ మేనమామకు అప్పగిస్తారా, లేదంటే ఇక్కడ ఉన్న పాప నానమ్మకు అప్పగిస్తారా అన్నది ఇంకా సందిగ్ధంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ.